హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము లేవి కాండము 22వ అధ్యాయము 33వ వచనము. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను మీ దేవుడిని ఎండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఏంటంటే, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడను, నేను పరిశుద్ధుడనైన దేవుడను, నేను పరిశుద్ధ స్థలంలో నివసించేవాడనని ఆయన తన్ను తాను ఇశ్రాయేలీలకు మోషేకు కనపరుచుకుంటూ ఉంటున్నాడు. సేమ్ టైం దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నారు ఏంటంటే, ఈ ప్రజలు కూడా అవును, వారు నా ప్రజలై ఉండునట్లు, నేను వారికి దేవుడినై ఉండునట్లు, వారిని నేను ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఫరో బానిసత్వంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన దేవుడను. కాబట్టి వారు కూడా నాకులాగా పరిశుద్ధులుగా జీవించాలి. వారు కూడా నా కట్టడలను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి, నా వలే వారు జీవించి నా ఒక కృపకు వారు పాత్రలు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి అనుకుంటున్నారా? పరిశుద్ధంగా జీవించడం అంటే మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకుండా, మరలా పాత పాపపు కార్యములు, పాత ఆలోచనలు మనం చేయకుండా, ఈవెన్ పాపము చేయవలసిన ఒక సందర్భం వచ్చినా సరే దాని నుండి మనం పారిపోవాలండి. మనం అటువంటి ఆలోచనలు వచ్చినా సరే స్కిప్ చేయాలండి. అంత మాత్రం కాదు, ఇంకా దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన చిత్తం ఏంటో కనుగొని ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడమే, ఆయన వాక్యానుసారంగా మనం జీవించడమే, ఆయన వాక్యానుసారంగా మన లోపములను, మన తప్పిదములను సరిచేసుకుంటూ, పాపపు కార్యములను చేయక, చెడ్డ కార్యములకు దూరంగా నివసిస్తూ, దైవికమైన కార్యములు చేస్తూ, మంచి కార్యములను చేస్తూ, మనకు వలె మన పొరుగు వారిని ప్రేమిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయన వాక్యానుసారంగా బ్రతకడమే పరిశుద్ధమైన జీవితం అండి. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.